ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని రామ్నగర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రానికి చేరుకున్న వారికి దామచర్ల, మాగుంట మంచినీటితో పాటు మజ్జిగని అందజేశారు. చలివేంద్రం పక్కనే ఉన్న వంగవేటి మోహనరంగ విగ్రహానికి వారు నివాళులర్పించారు. అనంతరం దామచల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. 2 రోజుల క్రితం డీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులో 25 చలివేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎండలు పోయే వరకు చలివేంద్రాలను కొనసాగిస్తామని తెలిపారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయని, మున్ముందు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు మదన్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ సంజీవరావు, నాయకులు తంజావూరు శ్రీనివాసరావు, అయినబత్తిన గోపి, రాంబాబు, సాంబయ్య, నరసింహరావు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని సైడ్కి వెళ్ళండి ప్రకాశం జిల్లా కాపు సంఘం వాళ్ళు కూడా ఈరోజు చలివేంద్రం, ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ప్రతి ఒక్క పేదవాడు కూడా దాహం తెచ్చుకోవడానికి ఈరోజు చలివేంద్రం పెట్టారు. నిన్నగాక మొన్న ఒక 25 సెంటర్స్లో కూడా డీజే ట్రస్ట్ ద్వారా కూడా మేము పెట్టాం. ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనేదే మా ఉద్దేశం. దానికి మన వాళ్ళు కూడా పూనుకొని చేసిన దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దీన్ని ఇట్లానే 2.5 నెలల ఎండలు పోయే వరకు ఈ విధంగానే కంటిన్యూ చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాపు సంఘం వారు చలివేంద్ర ఇక్కడ మెయిన్ రోడ్లో ప్రారంభం చేయటం అనే దానికి ప్రెసిడెంట్ గారు సంజయరావు గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా మంచి ఎండాకాలం ఇది 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకు కూడా ఇంకో వారం 10 రోజుల్లో వెళుతుందని అంటున్నారు. ఈ సమయంలో కావాల్సిందేమిటి? నీరు, మజ్జిగ. మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాపు సంఘం వారు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తర్వాత అభినందనలు కూడా తెలుపుతున్నారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున వంగవేటి మోహన్ రంగా గారి విగ్రహం వద్ద రామ్నగర్ ఫస్ట్ లైన్లో కాపు సంఘం ఆధ్వర్యంలో మనం చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటా కాపు సంఘం ముందుకెళ్తుంది. కొంచెం ఆరోగ్యం బాగలేని వాళ్ళకైనా, మరియు మేము ఈ త్వరలో మన కాపు సంఘం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీషు ఏర్పాటు చేయడానికి, ఇట్లా ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి చలివేంద్రం గారు ఏర్పడటానికి ఇక్కడ దాతల సహాయంతో మేము కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను.